హాయ్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు చూడండి, తర్వాత ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ బెల్లం పాకం పట్టాలి. దానికి ఒక 2 కప్పులు బెల్లం వేస్తే 1 కప్పున్నర నీళ్ళు వేయాలి. ఆ నీళ్ళని బాగా మరుగుపెడితే పాకం రెడీ అవుతుంది. కాకపోతే అది నీరుగానే ఉంటుంది, తీగ పాకంలాగా ఏమి రాదు. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా కలుపుకున్నాక మంచి వాసన వస్తుంది. అప్పుడు రైస్ వేస్తాం. ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక 4 కప్పుల వాటర్, 1 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు కంపల్సరీ కాదు, కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. వేయకపోతే మట్టుకు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 కానీ 5 కానీ విజిల్లు మీడియం ఫ్లేమ్ మీద వచ్చేటట్టు చూసుకోండి. ఇదంతా అయ్యేలోపు మన బెల్లం పాకం రెడీ అయిపోతుంది. ఇలా వాటరీగానే ఉంటుంది. దాన్ని స్ట్రైనర్తో మొత్తం ఫిల్టర్ చేసుకుంటే ఇలా చెత్త మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కప్పుతో కప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి నెయ్యిలో. అవి వేపినప్పుడు కిస్మిస్ ఇలా చిన్న బాల్స్ లాగా పొంగుతాయి. కుక్కర్ మూత ఓపెన్ అయిన తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి. రైస్ పప్పు బాగా కలిసిన తర్వాత బెల్లం పాకం కూడా వేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. దాంట్లో అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసి దాన్ని మళ్ళీ కలుపుకొని అలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. అది అప్పుడు కొంచెం థిక్గా ఇలా రెడీ అవుతుంది. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి దాన్ని. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు యాలకుల పొడి వేసుకొని కలుపుకొని అప్పుడు ఆఫ్ చేయండి. మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. అది వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడిన తర్వాత కూడా తినొచ్చు. ఈ చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. సో మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా పంపించండి.